ముంబైలోని ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తన 86వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభమవ్వాల్సిన చోట అనూహ్యంగా దాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి స్పెసిఫిక్గా కారణం ఇది అని వాళ్ళు వెల్లడించకపోయినా కాక్రోచుల నిరసన అండ్ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుంది అనే సంకేతాలు ఈ కార్యక్రమం రద్దవ్వడానికి కారణాలుగా అయితే మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ప్రధాన కారణం ఈ ఈ కాన్వకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు హాజరు కాబోతూ ఉన్నారు. సో తాను చేసిన కాక్రోచుల వ్యాఖ్యల నుండే ఈ కాక్రోచుల ఉద్యమం పుట్టింది. రోడ్లెక్కారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి ఇన్స్టాలో రోజుకొక రీల్ చేయాల్సి వస్తుంది. జనాల ఆగ్రహం ఎంత ఉందో నాకు అర్థమైంది అని చెప్పి ప్రధాని గారు కూడా కామెంట్ చేసే వరకు వచ్చింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అండ్ ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మొత్తం మీద న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక వ్యక్తులందరూ ఈ కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరవుతున్న వేళ విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది అనే సమాచారంతో చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు. ఒకవేళ విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తే న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళ ఆగ్రహం అనే తేటతెల్లమై బహిర్గతమైతే ఇది మరింత ముదిరే అవకాశాలు ఉంటాయి. అది కరెక్ట్ అంటే అది ఏమంటారు దానికి మా సంస్థ వేదిక కాకూడదు అని వాళ్ళు భావించినట్లుగా అయితే సమాచారం. న్యాయ వ్యవస్థ మీద కూడా విద్యార్థుల నిరసన బహిరంగంగా వ్యక్తమైతే అది దానికి మా సంస్థ ఎందుకు వేదిక అని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భావించినట్లు ఉంది. అయితే ఇప్పుడు చివరి నిమిషంలో ఈ వేడుక రద్దు చేయడంతో చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు విమానాలు బుక్ చేసుకున్నారట. కొందరు ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ విమానాల్లోనూ రైళ్ళలోనూ వచ్చి ఇక్కడ ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నారు. ఇవంతా చివరి నిమిషంలో రద్దు అయ్యేసరికి మొత్తం ఎక్స్పెండిచర్ మాని తినబడింది అని, ఖర్చులు వేస్ట్ అయిపోయాయి అని, ఇదంతా భారం అయింది అని కొందరు సోషల్ మీడియా వేదిక కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కాన్వకేషన్ కార్యక్రమం అనేది ఎప్పుడు త్వరలో ప్రకటిస్తామంటూ అంటే మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారు? మేము ముంబైలోనే ఉండాలా, ఉండకూడదా? ఏం దిక్కు తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు తల్లిదండ్రులు వెళ్ళిపోయారట. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్నాము అని వాళ్ళకైనటువంటి ఖర్చు మీద కూడా మేము దృష్టి పెడతాము అని, దీనికి ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తాము అని చెప్పి అయితే ఆ సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటన విడుదల చేసినట్లుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. వెరసి మొత్తానికి కాక్రోచులు అయితే ప్రధాని అర్ధరాత్రి ఇన్స్టాలో రీల్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కార్యక్రమానికి స్వేచ్ఛగా హాజరు కాలేని పరిస్థితి వచ్చి పడింది. మొత్తానికైతే బాగా టెన్షన్ పెట్టేస్తూ ఉన్నారు.